న్యూస్. హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడుమోరును వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వారి పెళ్లి జరిగింది. వీరిద్దరూ 3 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. రాజ్ నిడుమోరు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత కీలక పాత్రలో నటించారు. ఆ సమయంలోనే రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో పడ్డారు. ఇవాళ జరిగిన పెళ్లికి సినీ ప్రముఖులు ఎవరిని సమంత పెళ్లికి ఆహ్వానించలేదు. చాలా సాదాసీదాగా ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో రాజ్ సమంత పెళ్లి జరిగింది. గతంలో హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత తర్వాత విడాకులు తీసుకున్నారు. గతంలో శామిలిని పెళ్లి చేసుకున్న రాజ్ నిడుమోరు ఆమెకు విడాకులు ఇచ్చి ఇప్పుడు సమంతను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహమే. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. రాజు నిడుమోరుతో ప్రేమతో ఉన్న సమంత ఇప్పుడు ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. అయితే శామిలితో ఇంతకు ముందే రాజు నిడుమోరు కూడా వివాహం జరిగింది. తనతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు సమంతను పెళ్లి చేసుకున్నారు దర్శకుడు రాజు నిడుమోరు అని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు హీరోయిన్ సమంత దర్శకుడు రాజు నిడుమోరును వివాహం చేసుకున్నారు. అయితే కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. 3 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ఇద్దరు కూడా ఇప్పుడు వివాహం చేసుకున్నారు. రాజ్ నిడుమోరు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 ఏదైతే ఉందో అందులో కీలక పాత్ర పోషించారు సమంత. ఇక అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు డేటింగ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా దాదాపు 3 సంవత్సరాలు ప్రేమలో ఉన్న తర్వాత ఇప్పుడు వివాహం చేసుకోవడం జరిగింది. ఇక ఈ వివాహానికి ఎవరిని ఆహ్వానించలేదు. కొంతమంది సన్నిహితుల మధ్యలోనే వివాహం జరిగిందని కూడా తెలుస్తుంది. అంటే ప్రముఖంగా చూసుకుంటే సినీ ప్రముఖులను ఎవరిని కూడా వివాహానికి ఆహ్వానించలేదని కూడా తెలుస్తుంది. సాదా సీదాగా ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో ఇద్దరి వివాహం జరిగింది. గతంలో నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత విడాకులు తీసుకున్నారు. అలాగే శామిలిని వివాహం చేసుకున్న రాజు నిడుమోరు ఆమెకు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు సమంత. అయితే రెడ్ కలర్ శారీ ధరించి ఇద్దరు కూడా వివాహం చేసుకున్న ఫొటోస్ ని సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రింగ్ ని మార్చుకుంటూ ఉన్న ఫోటో ఒకటి, ఇద్దరు కలిసి నడుస్తున్న ఫోటో ఒకటి, అలాగే ఆ ఆలయం ఏదైతే ఉందో అక్కడ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫోటో ఒకటి, 3 ఫోటోలను పంచుకుంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఆ డేట్ని మెన్షన్ చేస్తూ కూడా వివాహం జరిగినాయి. ఈ రోజు డేట్ని కూడా మెన్షన్ చేస్తూ ఫోటోలని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎట్టకేలకు 3 ఏళ్లు డేటింగ్లో ఉన్న రాజ్ అలాగే సమంత వివాహం చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, ఎవరిని ఆహ్వానించకుండా కొంతమంది సన్నిహితుల నేపథ్యంలోనే వీళ్ళు వివాహం జరగడం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫొటోస్ను కూడా షేర్ చేశారు సమంత. డీటెయిల్స్ ఏ విధంగా? ఈ రోజు అయితే ఉదయం అగ్ర కథానాయిక సమంత వివాహం బంధంలోకి అయితే అడుగు పెట్టారు. అయితే సోమవారం ఈ రోజు తెల్లవారుజామున 7 నుంచి 8 గంటల మధ్యలో కోయంబత్తూరులోని ఈషా మెగా సెంటర్ లోనైతే ఉన్న లింగ భైరవి దేవాలయంలో అయితే సమంత రాజు నిడుమోరు పెళ్లి అయితే జరిగిందని చెప్పవచ్చు. అయితే పెళ్లిలో సమంత ఎర్రచీర, రాజ్ క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కుర్తాతో అయితే చూడముచ్చటగా ఉన్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియా పరంగా అయితే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. ఈ మేరకు సమంత సోషల్ మీడియాలోనైతే ఇప్పుడే ఒక 15 నిమిషాల క్రితం అయితే ఫోటోలు షేర్ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా సమంత రాజ్ నిడుమోరు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ఈ నేపథ్యంలోనే రాజ్ తో సమంత క్లోజ్ గా ఉన్న ఫోటోలను అయితే పంచుకోవడం జరిగింది. అయితే దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించినట్టు చెప్పవచ్చు. అయితే రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అండ్ సిటాడెల్ హనీ బన్నీలో నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. సమంత ఆ టైంలోనే వీళ్ళిద్దరికి ఆ ప్రాజెక్టుల సమయంలోనే వీళ్ళిద్దరికైతే లవ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే సమంత నిర్మించిన శుభం చిత్రానికైతే తెలుగులో మొదటిగా సమంత తెలుగు సినిమా నిర్మించినప్పటికీ రాజ్ అయితే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు ఈ సినిమాకైతే. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో కూడా పార్టీల పరంగా అండ్ ప్రమోషన్ టైంలో కూడా రాజ్ నిడుమోరు ఫోటోలు అయితే మనకు దర్శనమిచ్చాయి. ప్రెస్ మీట్స్ లో కూడా బయటికి రావడం జరిగింది. అయితే తాజాగా వివాహ ఫోటోలు ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు అయితే శుభాకాంక్షలు తెలియజెప్తున్నారు. అయితే సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి అయితే పోస్ట్ పెట్టి తన బాధ కూడా వెళ్ళగక్కి ఈ
చెప్పడం జరిగింది. అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలోనే గత ఏడాదిన్నరగా నా కెరీర్ లో సాహసోపేతమైన అడుగులు వేశాను. అయితే చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు నేను కృతజ్ఞతలని అని చెప్పి కూడా ఇది కేవలం ఆరంభం మాత్రమే అని పోస్ట్ చేసి ఆ త్వరలోనే పెళ్లి కూడా ఈ రోజు చేసుకున్నప్పటికీ శుభాకాంక్షలు అయితే సోషల్ మీడియా పరంగా వెల్లువెత్తుతున్నాయి రత్న. రైట్ శ్రీపాల్, ఆధ్యాత్మికత వెల్లువిరిసేలాగా ఏదైతే ఈషా ఫౌండేషన్లో చాలా సింపుల్గా వివాహం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా ఆహ్వానించలేదు. అంటే అదే టెంపుల్లో వివాహం చేసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ఆధ్యాత్మికంగా తను ఈషా ఫౌండేషన్ కి గతంలో కూడా రెగ్యులర్ గా వెళ్ళేది. తన హెల్త్ అయితే బాగా లేనప్పుడు కూడా, ఎందుకంటే తను చావు దగ్గర వరకు వెళ్ళి కూడా చాలా హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అయినప్పటికీ తను చాలా ట్రీట్మెంట్ తీసుకొని తన మానవత దృక్పథంతో అయితే ఈషా ఫౌండేషన్ లో అక్కడికి వెళ్ళి తన ట్రీట్మెంట్ చేసుకొని అయితే తను చాలా సెట్ అయినప్పటికీ అక్కడ తన ఆధ్యాత్మికంగా ఎంతో నేను ఇక్కడ కోలుకున్నాను, ఎంతో ఇక్కడ నా ఆరోగ్య పరంగా నేను సెట్ అయ్యానని చెప్పేసి ఈషా ఫౌండేషన్ నాకు గురు అని చెప్పేసి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆ ఆధ్యాత్మిక చింతనలోనే నేను చివరి వరకు ఉంటాను, ఇక్కడే నేను ఎక్కువగా పూజిస్తూ ఉంటానని కూడా చెప్పడం జరిగింది గతంలో రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడుమోరును వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వారి పెళ్లి జరిగింది. వీరిద్దరూ 3 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నారు. అయితే రాజ్ నిడుమోరు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక ఆ సమయంలోనే రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో పడినట్లుగా కూడా మనకి సమాచారం. ఇవాళ జరిగిన పెళ్లికి తను ఎవరిని పిలవకుండా, అంటే ప్రధానంగా సినీ ప్రముఖులు ఎవరిని కూడా ఆహ్వానించకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది సమంత. చాలా సాదా సీదాగా ఈషా ఫౌండేషన్లో లింగ భైరవి ఆలయంలో రాజ్ సమంత పెళ్లి జరిగింది. గతంలో హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత తర్వాత ఆ విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక గతంలో శామ్లీని పెళ్లి చేసుకున్నారు రాజ్ నిడుమోరు. ఆమెకు విడాకులు ఇచ్చి ఇప్పుడు సమంతను పెళ్లి చేసుకున్నారు.